నదీ జలాల విషయంలో వాస్తవంగా జరిగింది, వాళ్ళ హయాంలో అన్యాయం జరిగింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీలో తెలంగాణకి 299 టీఎంసీలు, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద లిఖిత విరోధన ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, తెలంగాణకే ఈ 811 టీఎంసీలో 70% నీళ్ళు ఇవ్వాలి అని ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో వాదిస్తున్నాము. బహుశా స్వతంత్ర భారతదేశంలో ఒక వాటర్ డిస్ట్రిబ్యూట్స్ ట్రిబ్యునల్ విషయంలో ఏ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ మంత్రి స్వయం హాజరు కాలే. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను స్వయంగా కృష్ణా నదీ జలాలు తెలంగాణకి మన హక్కును కాపాడే విధంగా మరి నేను కూడా స్వయంగా హాజరు. వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ వాళ్ళ 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ దాకా ఇచ్చిందా అంటే కాళేశ్వరం పరిస్థితి నామమాత్రం ఆయకట్టు.